నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినవ దానకర్ణుడు, నెల్లూరుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఆధ్యాత్మికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తోటివారి బాధను తొలగించి వారిలో సంతోషాలను నింపడానికి ఓ రూపాన్నిస్తే బహుశా అది విపిఆర్ అవుతుంది అనడం కాదనలేని వాస్తవం. దానాలను చూసి జలసి పుట్టిందో, ఆస్తి వల్ల కన్ను పుట్టిందో కానీ ఇటీవల కాలంలో ఆరోపణల పర్వం వేమిరెడ్డికి తప్పడం లేదు. వైసీపీని వీడినా నాటి నీలి నీడలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధి, ఉపాధిలో వేమిరెడ్డి చొరవ, వేమిరెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఐకేఎస్-ఈజెడ్ ప్రాజెక్టు ద్వారా జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఢిల్లీలో అధికారులతో సమావేశమై ప్రాజెక్టును వేగవంతం చేశారు. ఈ చొరవ వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 38 కంపెనీలు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. వేమిరెడ్డి తన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి ఈ ఉన్నత లక్ష్యానికి విపిఆర్ బీజం వేశారు. మరోవైపు సామాజిక స్పృహకు ఆయన మారురూపుగా నిలిచారు. రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన దివ్యాంగుడికి 50,000 రూపాయల సహాయం అందించారు. ఎందరికో ఎలక్ట్రానిక్ ట్రైసైకిళ్లను అందజేశారు. విపిఆర్ అమృతధార పథకం కింద వందలాది గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించారు. ఆధ్యాత్మికంగానూ విపిఆర్ సేవలు మరువలేనివని, కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహించాలన్నా, శ్రీ వెంకటేశ్వర స్వామిని వైభవోత్సవాల పేరుతో నెల్లూరుకు తీసుకురావాలన్నా, ఆలయ మరమ్మతులకైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనా విపిఆర్ చెయ్యి పడకుండా పూర్తి కావు. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ మాధవ సేవలోనూ ఎటువంటి లోపం చేయడని ఉదారతుడు ప్రభాకరుడు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైసీపీని నమ్మి అధినేతతో సఖ్యతగా ఉన్న స్థానిక నేతల వ్యవహారంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. స్వయంగా పార్టీకి దూరంగా జరిగారు. ఆ క్రమంలో అప్పట్లో కొందరు వైసీపీ నాయకులు రాజమాత అంటూ ప్రశాంతిరెడ్డిని పేర్కొనడం, ఫ్లెక్సీలను కాల్చివేయడం వంటివి ఎన్నో ఉన్నాయి. ఈ వ్యవహారాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా స్పందించకపోవడం సున్నిత మనస్కుడైన వేమిరెడ్డిని తీవ్రంగా కాల్చివేశాయి. రాజకీయంగా వైసీపీలో వచ్చిన మార్పులకు ఇమడలేక ఆయన పార్టీ నుంచి విడిపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ స్థానంలో 2,45,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీకి దూరంగా జరిగిన ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డికి విమర్శల పర్వం తప్పడం లేదు. అక్రమ మైనింగ్ ఆరోపణల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డిని మైనింగ్ మాఫియా డాన్ గా విమర్శించారు. ఆయన రాజకీయ ప్రభావంతో అక్రమ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఈ మాటలకు ఆయన తీవ్రంగా కలత చెందినప్పటికీ నేరుగా ఎన్నడూ స్పందించలేదు. కానీ పార్టీ నాయకులు మాత్రం ఊరుకుండలేకపోయారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వేమిరెడ్డి కుటుంబం దశాబ్దాలుగా చట్టబద్ధంగా మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తోందని, దేశ విదేశాల్లో మైనింగ్ చేస్తున్నాడని వివరించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జోక్యం కలిగిన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలని తూర్పారబట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు అభివృద్ధి, సామాజిక సేవల ద్వారా ప్రజల ఆదరణ పొందుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు రాజకీయ వివాదాన్ని రేకెత్తించినప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేక వైసీపీ నాయకులు నిమ్మకుండిపోతున్నారు. కేవలం ఆరోపణలు చేసి తమ జీవచాపల్యం తీర్చుకుంటున్నారు. ఈ ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశాలకే పరిమితమైనవిగా ప్రజలు కూడా భావిస్తుండడం విశేషం. జిల్లాను ఉన్నత పదంలో నడపాలని భావించే వ్యక్తికి ఆరోపణల సెగలు చిరాకు పుట్టిస్తున్నాయి.